హలో గైస్! 'పుష్ప 2' మూవీ క్రిస్మస్ వరకు ఉంటుందా? లేదా? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో తగ్గేదేలే అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే 'అల్లు అర్జున్' హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నైతే సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే సినిమా అయితే రికార్డ్ స్థాయి వసూలైతే సొంతం చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 1,400 కోట్లకు పైగా వసూలైతే నమోదు చేసింది. ఇకపోతే 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేయాలంటే మరొక 450 కోట్లయితే వసూలు సాధించాల్సి ఉంటుంది. అంత భారీ మొత్తంలో సినిమా వసూలు రాబట్టాలంటే క్రిస్మస్ సీజన్ వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటి వరకు సినిమా థియేటర్‌లో కొంతమేరకు అని నిలిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి వసూలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి. ఇక క్రిస్మస్ కానుకగా తెలుగుతో పాటు దాదాపుగా అన్ని భాషల్లోనూ చిన్న పెద్ద సినిమాలైతే విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా మలయాళంలో 'పుష్ప 2' సినిమా అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయితే సాధించింది. అయితే అక్కడ మరింత వసూలు రాబట్టాలంటే మాత్రం క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలి. కానీ మలయాళం సినిమాలు 2, 3 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నాయి. ఈ సినిమాలు వస్తే మాత్రం ఖచ్చితంగా 'పుష్ప 2'ను జనాలు పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయినా జనాలు మాత్రం సినిమాను చూస్తారని, వసూలు వస్తాయని అక్కడ డిస్ట్రిబ్యూటర్ అయితే క్రిస్మస్ పై నమ్మకం పెట్టుకొని ఉన్నారు. తెలుగుతో పాటు ఇప్పటికే 'పుష్ప 2' వసూళ్లు అయితే తగ్గుముఖం అయితే పట్టాయి. ఇకపోతే ప్రస్తుతం నార్త్ నుంచి అధికంగా వసూలు నమోదవుతున్నాయి. రెండో సోమవారం సైతం ఏకంగా 25 కోట్ల వసూలునైతే 'పుష్ప 2' రాబట్టింది. ఇకపోతే రెండో వీకెండ్ 100 కోట్లకు మించి రాబట్టి సినిమా 'పుష్ప 2' నిలిచింది. ఈ లెక్కన 'పుష్ప 2' సినిమా అయితే 3 వీకెండ్‌లో నార్త్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాస్త వెయిట్ చేస్తే మాత్రం క్రిస్మస్ వరకు అక్కడి నుంచే మంచి వసూలు వచ్చే నమోదైతే అవకాశాలున్నాయి. ఇకపోతే బాక్సాఫీస్ వర్గాల వారి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన నటించిన 'పుష్ప 2' సినిమాలోని పలు సన్నివేశాలు ముఖ్యంగా జాతర సన్నివేశాలు అయితే నార్త్ ఇండియా ప్రేక్షకులు అయితే తెగ ఆదరిస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల కంటే 'పుష్ప 2'ను హిందీ ప్రేక్షకులు అయితే అభిమానించడం ఆశ్చర్యకరం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వసూలుతో పోలిస్తే నార్త్ ఇండియన్ వసూలు అయితే దాదాపుగా డబుల్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 2 వారాల్లో భారీ వసూలు సాధించడం అనేది జరగడం లేదు. కానీ 'పుష్ప 2' సినిమా మాత్రం అది జరిగింది. గనుక ఖచ్చితంగా ముందు క్రిస్మస్ వరకు నార్త్ ఇండియాలో 'పుష్ప 2' ఉండే అవకాశం ఉంది. అక్కడ కూడా 100 కోట్లు వసూలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.